నేటి కాలంలో సొంతింటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇటుక, సిమెంట్, ఇసుక ఇలా ప్రతి దాని ధరలు ఆకాశాన్నంటున్నాయి. దాంతో పేద, మధ్యతరగతి వారి సొంతింటి కలగానే మిగిలిపోతుంది. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పేదవారి సొంతింటి కల సాకారం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొచ్చింది. దీని కింద అర్హులైన పేదలకు ఇంటి స్థలంతో పాటుగా నిర్మాణానికి కూడా ఆర్థిక సాయం చేయనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రేవంత్ సర్కార్ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనుంది. మొత్తం 4 విడతల్లో ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తారు. అయితే నేటి కాలంలో 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం పూర్తి చేయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల రూపాయల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా విదేశీ టెక్నాలజీ వినియోగించుకోనుంది. ఈ బాధ్యతను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం ఇంటి స్థలం, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటుగా ఆ మొత్తంలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం రేవంత్ సర్కార్ ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. సదరు కంపెనీ 45 గజాల స్థలంలో 5 లక్షల రూపాయల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయనుంది. కిచెన్, బెడ్రూమ్, హాల్ సౌకర్యాలతో ఇల్లు నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే సదరు కంపెనీ ఒక మోడల్ హౌస్ ను నిర్మించింది. ఇది ప్రభుత్వానికి నచ్చడంతో మరో 4 జిల్లాల్లో ఈ మోడల్ ద్వారా పేదలకు ఇంటి నిర్మాణం చేసి ఇచ్చేలా సంస్థకు బాధ్యతలు అప్పగించింది.